హాయ్ ఎవ్రీవన్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. మీ రాజేశ్వరి కృష్ణ 1810. అందరూ ఎలా ఉన్నారు? అందరూ హ్యాపీగా ఆరోగ్యంగా ఉన్నారు కదా? హోప్ నేను కూడా చాలా బాగున్నా. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలి. హోప్ ఈరోజు అయితే కనుక వీడియో అనేది చాలా బాగుంటుంది. అదేనండి, నిన్నటి సోమవారం వీడియో ఈరోజు మీకు షేర్ చేస్తున్నాను. ఎర్లీ మార్నింగే చక్కగా నేను ఇంట్లో 4 గంటల దీపం అనేది పెట్టుకుంటానండి. ఒక్కొక్కసారి సాయంత్రం వేళ మ్యాక్సిమం కుదిరితే కూడా నేను శివాలయానికి అనేది ఎక్కువగా వెళ్తూ ఉంటాను. తప్పకుండా కొబ్బరికాయ అనేది, అరటిపళ్ళు, అభిషేకానికి సంబంధించినవన్నీ తీసుకెళ్ళాలి కదా అని చెప్పేసి ఇవన్నీ కొనుక్కొని పెట్టుకెళ్తాను అనమాట. అభిషేకానికి అయితే మన ఇంట్లోనే అన్నీ ఉంటాయి కదా, తేనెంటి, విభూది ఏంటి, మొత్తం మ్యాక్సిమం. ఇక చూడండి, శివాలయం చుట్టూ మా పాప నేను తిరుగుతున్నాము. పాపకి సెలవులు కదా అని చెప్పేసి 1 వీక్ అనేది ఉంటుంది. పాప సోమవారమే పుట్టింది. నాకు చాలా సెంటిమెంట్ అనమాట. ఎక్కువగా మాకు దగ్గరలోనే శివాలయం ఉంది కదా, ఎక్కువగా వెళ్తూ ఉంటాము. కానీ అప్పుడప్పుడు మాత్రం మీకు చూపిస్తూ ఉంటాను. ఇక్కడైతే రావి చెట్టు ఉందండి, చాలా బాగుంటుంది. పెద్ద చెట్టు అనమాట. మ్యాక్సిమం నేను 11 సార్లు అనేది ప్రదక్షిణాలు చేసుకుంటాను. ఇక వచ్చేసి పక్కనే మనకి మారేడు చెట్టు ఉంటుంది. ఇక లక్ష్మీదేవికి కూడా నైవేద్యం పెట్టుకుని చక్కగా 3 సార్లు అనేది ప్రదక్షిణాలు చేసుకున్నాను అనమాట. ఇక వచ్చేసి శివాలయంలో అభిషేకం అనేది చాలాసేపు చేశారు పంతులు గారు. నిజంగా చెప్తానండి, ఎంత శాస్త్రంగా చేస్తారంటే చాలా మంచి మనిషి. అంతేకాకుండా చాలా బాగా పూజ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఇక మీకు మ్యాక్సిమం ఆల్మోస్ట్ అంతా గుడి అనేది చూపిస్తున్నాను. ఇక ఇంటికి వచ్చిన తర్వాత మనం మళ్ళీ సాయంత్రం వేళ అభిషేకం చేసుకుంటాం కదా అని చెప్పి మారేడు దళాలు అనేవి మళ్ళీ కోసుకొని పెట్టుకుంటున్నాను అనమాట. ఇక్కడ చాలా వరకు పత్రి ఏంటి, పువ్వులు ఏంటి, శివాలయంలో అన్నీ మనకి అవైలబుల్గానే ఉంటాయిలేండి. కానీ నేను ఇంటి దగ్గర నుంచి చక్కగా జిల్లేడు ఆకులు ఏంటి, పువ్వులు ఏంటి, పత్రి ఏంటి అన్నీ ఇంటి దగ్గర నుంచే తీసుకెళ్ళాను. ఇక అభిషేకానికి అయితే కనుక తేనెంటి, విభూదేంటి, పెరుగేంటి, పాలేంటి, చక్కగా గంధము, అన్నీ కూడా మనం ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్తాం. చాలా మంచిదన్నమాట. చాలాసేపు మన చేతులతో అభిషేకం అనేది పంతులు గారు చేయించారు. చాలా బాగుంటుందండి. నిజంగా అక్కడ ఉన్నంతసేపు ఎంతో మనసు సంతోషంగా అనిపిస్తుంది. మన ఊరికి ధ్వజస్తంభం అనేది చాలా మంచిదన్నమాట. సో ధ్వజస్తంభం దగ్గర కూడా కొంతసేపు అట్లా 3 సార్లు అనేది తిరిగాను. ఇక చూడండి, వినాయకుడి గుడి మీకు చూపిద్దామన్న ఉద్దేశంతో మళ్ళీ సెకండ్ టైం గుడి లోపలికి వచ్చానమాట. నిజంగా వినాయకుడు చాలా అందంగా కనిపిస్తారు. సో బుజ్జి వినాయకుడు కదండి, నాకైతే చాలా ఇష్టం అనమాట. ఇక వచ్చేసి మ్యాక్సిమం ఈ రోజంతా కూడా శివయ్య, సోమవారం అనేసరికి శివయ్య ఎక్కువగా దర్శించుకుంటూ ఉంటాము. సాయంత్రం వేళ అయితే కనుక ఇంట్లో అభిషేకం చేసుకున్నాం అనుకోండి, చాలా మంచి జరుగుతుంది. ఇక రీసెంట్లీ మా గుడిలో కాలభైరవుడు విగ్రహం పెట్టారు. మీకు చూపిస్తున్నాను చూడండి, చాలా బాగుంది కదండి. చాలాసేపు ఆయన చూస్తూ అక్కడే అలా ఉండిపోయాను అనమాట. ఇకైతే కనుక ఈ రోజైతే గుడి చుట్టూ కూడా పంతులు గారికి అయితే అస్సలు ఖాళీ అనేది లేదు. ఎందుకంటే మ్యాక్సిమం మా ఊరికి దగ్గరలోనే శివాలయం అనేది ఉంటుంది. అందరు ఇక్కడికే వస్తారు. సో చిన్న పిల్లలు ఏంటి, పెద్ద పిల్లలు ఏంటి తారతమ్యం లేదండి. ఎందుకంటే శివయ్యని ప్రతి ఒక్కరూ వస్తూ వెళ్తూ ఉంటారు. ఆ పక్కనే మనకి హై స్కూల్ అనేది ఉంటుంది. సో పిల్లలు అందరూ కూడా చాలామంది గుడికి వస్తూ ఉంటారనమాట. గుడి అయితే సింపుల్గా ఉంటుంది, కానీ ఎందుకో తెలియదు చాలా నిష్టగా నియమంగా ఇక్కడ పూజ చేసామనుకోండి, మనం అనుకునేది తప్పకుండా అవుతుందన్నమాట. సో శివపార్వతులు చూడండి ఎంత అందంగా ఉన్నారు. ఫోటో మీకు చూపించాలనే ఉద్దేశంతో నేను ఇక్కడ చిన్న క్లిప్పింగ్ అనేది తీసానమాట. మ్యాక్సిమం అభిషేకం చేసినప్పుడు వీడియో అనేది నేను స్కిప్ చేసేసాను. ఎందుకంటే గర్భగుడి అనేసరికి మనకి నాట్ అలౌడ్ అనమాట. సో మనం గుడికి వెళ్ళామనుకోండి, ఎంతో నిష్టగా ఆ కొద్దిసేపు శివయ్యనే కాదు ఏ దేవుడినైనా తలుచుకోవాలన్నమాట. ఇకైతే కనుక ఎంతో భక్తితో చేసామనుకో, చేసిన పూజ అనేది కొంచెం సేపు అయినా భక్తిగా చేయాలనేది నా నమ్మకం. ఇక రిటర్న్ అనేది ఇంటికి వెళ్ళిపోతున్నాను చూడండి. ఎర్లీ మార్నింగే పాపను లేపేసి ఇంకా స్నానం చేసిన తర్వాత ఉపవాసంతో పాప రావడంతో కొంచెం డల్ అయ్యింది. చూడండి, నా మీద ఏదో సెటైర్లు అనేది వేస్తుంది అనమాట, వాళ్ళ డాడీకి చెప్తుంది. సో ఇదండి, ఇక రిటర్న్ అయితే మేము వెళ్ళిపోతున్నాము. ఒక 5 నిమిషాలు అయినేసరికి మళ్ళీ మేము ఇంటికి వెళ్ళిపోవడానికి చాలా దగ్గరలేండి. మాకు శివయ్య గుడి మాకు చాలా దగ్గరగా ఉంటుంది. రిటర్న్ ఇంటికి వెళ్ళే దారిలో మీకు అన్నీ చూపిస్తాను. ప్లీజ్ మీకు నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇదండి ఈరోజు వీడియో.